హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్రీస్ కిచెన్. హెల్త్కి ఎంతో మంచిదైన ఆకాకరకాయ నువ్వుల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg ఆకాకరకాయలని తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పైన ఉన్న చెక్కుని రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా చెక్కుని తీసుకుంటే సరిపోతుంది. ఆకాకరకాయ హెల్త్కి చాలా మంచిది కాబట్టి వీక్లీ వన్స్ అయినా కంపల్సరీగా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. మరి చిన్నగా అయితే బాగోదు, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 1/2 kg ఆకాకరకాయలకి 100 grams నువ్వుల్ని వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు జీడిపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిలో 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్లా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న 1/2 kg ఆకాకరకాయలకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిల్లో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయలని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆకాకరకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆకాకరకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరలా ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకుని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. కర్రీ ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న నువ్వులు జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పైన మూత పెట్టేసి దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. కర్రీ ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరకాయ నువ్వుల కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.